శ్రీవారి పరకామణి చోరీ కేసులో దర్యాప్తు ప్రారంభించారు సిఐడి అధికారులు. హైకోర్టు ఆదేశాల మేరకు తిరుమల చేరుకున్నారు సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్. పరకామణి చోరీ కేసుకు సంబంధించిన రికార్డులన్నీ పరిశీలించి వాటిని సీజ్ చేశారు. రికార్డులు అన్నిటినీ హైకోర్టుకు సమర్పిస్తామన్నారు సిఐడి అధికారులు. హైకోర్టు ఆదేశాల మేరకు పరకామణి చోరీ కేసును రీఓపెన్ చేశారు ఏపీ సిఐడి అధికారులు. హైకోర్టు ఆదేశాలతో సోమవారం రాత్రి తిరుమల చేరుకున్న సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ బుధవారం ఉదయం నుంచి దర్యాప్తు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. ముందుగా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకుని సిఐడి ఫైల్స్ తో పాటు కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారులు స్థానికుల సమక్షంలో పంచనామా నిర్వహించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు సిఐడి అధికారులు. ఆ తర్వాత పరకామణి సముదాయంలో కానుకల లెక్కింపు ప్రక్రియను, అక్కడ భద్రతా సిబ్బంది పర్యవేక్షణను, సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. 2023 ఏప్రిల్లో శ్రీవారి ఆలయ జియంగార్ల గుమాస్తా రవికుమార్ పరకామణిలో చోరీకి పాల్పడుతూ పట్టుబడ్డాడు. 79,000 రూపాయలు విలువ చేసే అమెరికన్ డాలర్లను చోరీ చేస్తుండగా సీసీ ఫుటేజ్ ద్వారా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లడం, అటు తర్వాత రవికుమార్ కుటుంబ సభ్యులు టీటీడీకి 14 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను విరాళంగా రాసి ఇవ్వడం, వారి విజ్ఞప్తి మేరకు లోక్ అదాలత్లో రవికుమార్ పై నమోదు చేసిన కేసును రాజీ చేసుకోవడం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. లోక్ అదాలత్లో రాజీ వెనుక పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని, రవికుమార్ అప్పటి ఉన్నతాధికారులకు ఆస్తుల బదలాయింపు చేశారని తాజాగా ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండానే లోక్ అదాలత్లో ఏ ప్రాతిపదికన రాజీ చేసుకుంటారు అంటూ హైకోర్టును ఆశ్రయించారు ప్రైవేటు వ్యక్తి. దీంతో కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ సిఐడిని ఆదేశించింది హైకోర్టు.